మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి దినము దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకి పెడుతూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ అనుభవం కలిగి జీవితకాలం అంతా కూడా యేసయ్య చూపించిన మార్గంలో నడుచుచు ముందుకు సాగిపోవడము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు నుంచే లెంట్ దినాలు ప్రారంభించబడుతుండగా, మరి ఈరోజు యాష్ వెనస్డేగా బస బుధవారంగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ దినంలో ఈ రోజు నుంచి ప్రారంభించబడతా ఉన్నాయి. కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ప్రభు పేరట ప్రేరేపించబడి ఉన్నారు. అనగా యాష్ వెనస్డే అనగానే బూర్దే బుధవారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బూర్ద దేనికి సాదృశ్యము అనగానే పశ్చాత్తపుకు సాదృశ్యము, విధేయతకు సాదృశ్యము, మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకునే మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా మరి యాష్ వెనస్డే గురించి కానీ బస బుధవారం గురించి కానీ బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. మరి చాలామంది కొంతమంది మరి బైబిల్లో రాయబడలేదు కాబట్టి మరి మేము ఇక ఉపవాసంలో పాలు పంచుకోమని కొంతమంది క్రైస్తవులు వారు నిర్ణయించుకుంటారు. ఎవరి నిర్ణయం వారిదే. కానీ ఈ యొక్క యాష్ వెనస్డే మరి బూడిద బుధవారం అనేది జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది ఎలా ప్రారంభించబడినది కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ప్రభు పేరిట ప్రేరేపించబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మరి 300 సంవత్సరముల తర్వాత మరి యేసు ప్రభు ఒక శిల్వ యాగంని జ్ఞాపకం చేసుకుంటూ శ్రమ దినాలుగా మరి జ్ఞాపకం చేసుకుంటూ సిలువలో యేసు ప్రభు చనిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మొదటగా 40 గంటలు మరి శ్రమ గంటలుగా వారు ఆచరించేవారు. మరి 40 గంటలు ఆ రీతిగా కొన్ని దినాలు కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మరి యేసు ప్రభు ఒక మరణాన్ని మరి 40 గంటలే ఎందుకు ధ్యానించాలి, ఇంకా ఎక్కువ సమయం ధ్యానించినట్టయితే దేవునితో గడిపే మంచి సమయము కాబట్టి అని వారు నిర్ణయించుకొని మరి 7 దినాలు హోలీ వీక్గా మరి ఆ రీతిగా నిర్ణయించుకొని 7 దినాలు కొన్ని దినాలు దేవునిని ఆరాధించడం సంవత్సరంలో ఒకసారి ఆ రీతిగా జరుగుతున్న సమయంలో మరికొంత సమయాన్ని ఇంకా తీసుకోవాలి, దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ గడపాలని నైసియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మరి ఆ సమయంలో పెద్దలు, బిషప్లు, పాస్టర్లు, రెవరెండ్స్ అందరూ కలిసి కూర్చొని మరి 7 దినాలు కాదు కానీ 40 దినాలు చేసుకుంటే మరి శిల్వ యాగంను జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ 40 దినాలుగా వారు నిర్ణయించడం జరిగింది. 365లో మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత 365 నుంచి మరి ఇది ప్రారంభించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యాష్ వెనస్డేగా మనం చూసినట్టయితే మరి పూర్వము ఆ కాలంలో మరి రోమన్ క్యాథలిక్స్ కానీ వారు ఏం చేసేవారంటే మరి మట్టల ఆదివారము ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటూ ఉంటాము. మరి ఓసన్న యేసు ప్రభుకు ఓసన్న అని మనం కేకలు వేస్తూ మనం చర్చిలో మరి చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సమాజంలోకి వెళుతారు, కొంతమంది పట్టణాలలో ఆ మట్టలు పట్టుకొని దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ మనము జరుపుకుంటూ ఉంటాము. వారు ఏం చేసేవారంటే ఆ మట్టలన్నీ కూడా తెచ్చి తిరిగి వారి గృహాలకు తీసుకెళ్ళి కొంతమంది ఆ మట్టలతోని సిలువ చేసుకునేవారు, కొంతమంది ఆ మట్టలు ఆ రీతిగానే పెట్టి మరి ఆ మట్టలు వారు ఊరేగింపించినప్పుడు అది మంచి కలర్తోని ఆకుల్లో గ్రీన్ కలర్తో ఉండేటి. అలా కొన్ని రోజులైన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత అవన్నీ కూడా మరలా మరి యొక్క సమయంలో ఆ మట్టలన్నింటినీ ఒక కాలబెట్టి బూడిద చేసే వారు మరి సంఘానికి తీసుకొచ్చిన తర్వాత సంఘ కాపరి చేత వారి నొద్దటన సిల్వ గుర్తు వేసుకునేవారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆ రీతిగా వారు మరి ఆ ఒక బూడిదను జ్ఞాపకము చేసుకొని ఆ బూడిద దేనికి సాదృశ్యంగా చూసినట్టయితే పశ్చాత్తపుకు సాదృశ్యము. బూడిద అనగానే పత్యాపకు సార్థమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, లేదా విధేయతకు దేవుని యందు తిరిగి మనల్ని మనం కనపరుచుకోవడానికి ఇది ఒక మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా మనం చేయవలసిన అవసరం లేదు. కానీ
మనం చేయవలసింది మనల్ని దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవుని మహిమపరచవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. పశ్చాత్తాపడము, దేవుని సన్నిధిలో తిరిగి మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరచడము, ఉపవాస దినంలో మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రతి దినము దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది తీసుకొని, దేవునికి ఏదైతే ఇష్టమో అది హత్తుకొని జీవించడము నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు నుంచి చేసేవారు మరి ఆదివారము చేయకుండా మరి 40 దినాలు చేస్తారు. అదే రీతిగా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు చేసేవారు కంటిన్యూషన్గా మరి 40 దినాలు ఉపవాసం ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉపవాసం అనగానే దేవునికి దగ్గరగా జీవించేదే. మరి ఈ యొక్క అంశం గురించి మరి యాష్ వెనస్డే గురించి బైబిల్లో రాయబడలేదు కాబట్టి మేము జరుపుకోము అని చాలామంది వారు కూడా ఆ రీతిగా వారు నిర్ణయించుకుంటారు. ఎవరి ఆలోచనలు వారియే. కానీ దేవుని యొక్క సన్నిధిలో 40 దినాలు గడపడం అనేది ఎంతో శ్రేష్టమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తున్నట్టయితే మరి మోషే తెలియచేసినప్పుడు మాటలు మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సంవత్సరంలో ఒక దినము దేవుని దగ్గర పశ్చాత్తాపడి గడపాలి అనే మాట కూడా మోషే తెలియజేసి ఉంటాడు. అంటే ఒక దినము కాదు, కానీ మనం 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపే ఈ యొక్క గొప్ప అనుభవము ఈ లెంట్ కాలము, ఈ వసంత కాలము, అలాగే స్ప్రింగ్ టైం, అలాగే చిగురించే టైము, మనలో ఉన్న రోత జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసుకునే మంచి సమయము. ఒక చెట్టుని చూసినప్పుడు తన చెట్టు ఆకులంతా కూడా రాలిపోయినప్పుడు నూతన చిగురింపు ఎలా వస్తుందో ప్రతి క్రైస్తవురాలు నూతన చిగురింపు కలిగి జీవించడమే ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే బూడిద దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే పశ్చాత్తాపకు సాదృశ్యము. మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవుడిని మహిమపరచవలసినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విధేయతకు, లోబడుటకు, ఇతరులను ప్రేమించుట కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం కొరకు, మనము ఇతరులను క్షమించినప్పుడు ఇతరులు మనల్ని క్షమించే విధంగా జీవించడము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది ప్రాముఖ్యమైన సమయం. ఇదే దేవునితో గడిపే గొప్ప అనుభవం కలిగిన ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుని సన్నిధిలో దేవునిని ఘనపరిచి, దేవునిని మహిమపరిచి, మనం దేవుని వాక్యానుసారంగా ప్రతిరోజు మరి 40 దినాలే కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఈ నూతన చిగురింపు అనేది మనలో ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో గడిపే గొప్ప అనుభవం కలిగి జీవిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బూడిద దేనికి సాదృశ్యము అనగానే మనల్ని మనం తగ్గించుకోవడము, మనల్ని మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవునికి విధేయతగా మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని దేవుని చిత్తానుసరంగా దేవునికి ఇష్టలుగా జీవించడమే ఉపవాస ఒక ప్రార్థనలో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం చూసినట్టయితే బూడిద గురించి చాలా సందర్భంలో బైబిల్లో రాయబడింది ఉన్నది. మరి బైబిల్లో దాదాపుగా 35 సార్లు ఈ యొక్క బూడిదే అనే అంశము రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బూడిదే అనగానే భస్మ బుధవారంగా మరి తగ్గింపుకు సాదృశ్యంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా తగ్గింపు కలిగి పశ్చాత్తాపడే సమయం ఇదే. దేవుని సన్నిధిలో మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపంలో నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించి తిరిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి మంచి సమయంలో ఎవరైతే ఉపవాసం ఉండడం తలచుచున్నారో, ఎవరైతే ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ టైంలో, ఈ లెంట్ కాలంలో నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపే అనుభవం కలిగి నువ్వు జీవించాలి. నువ్వు ఎక్కడైతే ఆఫీసులో కానీ, మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, మీ రాకపోకలంతా కానీ నీ హృదయ దహనంలో దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ, దేవుని మాటలను జ్ఞాపకము చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు
కొరింథీకి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18 వచనం చూసినట్టయితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గురించి నశించుచున్న వారికి అది వెరితనమే, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి ఉన్నది. ఈ సిలువ దహనంలో యేసు ప్రభు ఒక సిలువ ప్రయాణంలో యేసు ప్రభు మన కొరకు శ్రమపడిన ఆ ఒక సమయము మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన సిలువ దహనంలో శ్రమ కాలము అంటారు, లేదా మండల కాలముగా పిలుస్తారు, అలాగే చిగురింపు సమయముగా పిలుస్తారు, లేదా వసంత కాలము. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సమయంలో, ఈ లెంట్ కాలంలో మరి అందరూ అనుకోవచ్చు, వీరు ఏంది ఇలా ఉపవాసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉపవాసంలో మనల్ని మనం పరిశోధించుకొని, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని, మనం దేవునికి ఇంకా దగ్గరగా జీవించి, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకునే మంచి సమయం ఇదే, ఇలాంటి కాలము. అందుకంటే సిల్వను గురించి నశించుతున్న వారికి అది వెరితనమే, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే బైబిల్లో బూడిద గురించి రాయబడిన కొన్ని మాటలు హృదయ కలం మీతో పంచుకుంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మొదటగా అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక ధూళిని బూడిదనై ఉన్నానని అబ్రహాము దేవునితో మాట్లాడుతున్న సమయంలో తాను మాట్లాడుతున్న మాటలను బట్టి తాను ఎలాంటి వాడినో జ్ఞాపకం చేసుకున్నాడు. సదమ గుమ్మం గురించి దేవాది దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్న సమయంలో, మరి సదమ గుమ్మం గురించి నేను అబ్రాముకు తెలియచేయక ఉండగలగనా అని అబ్రాముకు సదమ గుమ్మం ఏమి చేయబోతున్నాడో దేవుడు చెప్పినప్పుడు అబ్రాము దేవునితో మాట్లాడతాడు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నట్టయితే ఆ స్థలాన్ని వదిలేస్తావు అన్నప్పుడు దేవుడు చెప్తాడు, 50 మంది ఉన్నా వదిలేస్తాడు. ఆ 50 మంది కూడా అక్కడ లేరని తలచినప్పుడు 40 మంది ఉన్నప్పుడు అయినా వదిలేస్తావా దేవునితో అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ 40 మంది కానీ 35 మంది నీతిమంతులు ఉన్నా ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా వదిలేస్తానన్నప్పుడు చివరికి అబ్రాము తన ఆదికాండము 18వ అధ్యాయంలో 27వ వచనంలో చూసినట్టయితే, అందుకు అబ్రహాము, ఇదిగో నేను ధూళియు బురదనయుని ప్రభుతో మాట్లాడ తెగించాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూస్తాము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవ ఉదగా నరుడు జీవ అయ్యను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మానవుని యొక్క జీవితము మరి మట్టితో దేవాది దేవుడు మానవుని నిర్మించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము తగ్గింపు కలిగి జీవించాలి. అబ్రాము కూడా ఏమంటే, నేను ధూళిని బురదనై ఉన్నాను, దేవునితో మాట్లాడ తెగించి ఉన్నాను. మనం ఇలాంటి వారము అనగానే తగ్గింపు అనేది కావాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే విధానము కావాలి. అంత గొప్ప ఇప్పుడు అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కావడానికి కారణము తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట తాను ధూళితో బురదతో పోల్చుకున్నాడు. ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతామో. ఈరోజు మరి ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముగా పిలువబడి ఉన్నాడు. దేవుని యొక్క మాటని తీసుకొని ముందుకు సాగిపోయినాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము ముందుకు సాగిపోయినాడు. దేవునికి విధేయుడై ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు. తాను మరి ధూళితోని బురదతోని ఎంచుకున్నాడు. కాబట్టి అట్టి తగ్గింపు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ తగ్గింపు ఎలా కలుగుతుంది అని గమనించినట్టయితే, మనం దేవుని వాక్యము విని వాక్యానుసారంగా శ్రద్ధగా మనం వాక్యం విన్నప్పుడు మనలో ఆ తగ్గింపు వస్తుంది, మనలో ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఈ లెంట్ కాలంలో ఒకవేళ ఉపవాసంలో ఉండి నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, కేవలం నీ కడుపు మార్చుకొని, నీ శరీరాన్ని గాయపరుచుకొని నువ్వు చేసిన ఉపవాసం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. నువ్వు వాక్యము వినాలి, వాక్యానుసారంగా నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి, వాక్యానుసారంగా నిన్ను నువ్వు పశ్చాత్తాపడే జీవితం కావాలి. బూడిద అనే సాదృశ్యమునికి
పశ్చాత్తము అనే సత్యానికి బస బుధవారము యాష్ వెనస్డేగా పిలువబడుతుండగా, మరి యాష్ దేనికి సాదృశ్యం అంటే పశ్చాత్తపు సాదృశ్యము. ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావో, ఈ లెంట్ కాలంలో ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం దేవునితో గడుపు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు మనలో ఆ పశ్చాత్తాపం అనేది వస్తుంది. యోబు గ్రంథము చూసినట్టయితే 42 అధ్యాయము, యోబు గ్రంథము 42 అధ్యాయము, దానికంటే ముందు అధ్యాయాలలో దేవుడు యోబుతో మాట్లాడతాడు. మరి యోబుతో మాట్లాడిన దేవాది దేవుడు మాట్లాడిన తర్వాత యోబు మాట్లాడుతున్న మాటలను గమనించినట్టయితే 42 అధ్యాయము, యోబు గ్రంథం 42 అధ్యాయము 5-6 వచనంలో చూస్తున్నట్టయితే యోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు విన్న తర్వాత తాను గురించి చూసుకున్న ఆ మాటలను యోబు తెలియజేస్తూ ఉన్నాడు. వినికిడి చేత నేను నీ గురించి వార్తను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిని బురదతో పడి పశ్చాత్తపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పశ్చాత్తపడతా ఉంటాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత యోబు తన జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకున్నప్పుడు ఎలా ఉన్నాడంటే, వినికిడి చేత నీ గురించిన వార్త నేను వింటిని. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే వింటామో, వాక్యము ఎప్పుడైతే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు వినగలిగితే, ఆ వాక్యాన్ని నువ్వు హృదయానుసారంగా విన్నప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. యోబు అంటా ఉంటాడు, అయితే ఇప్పుడు నన్ను కన్నులారా నేను చూసి ఉన్నాను. ఇప్పుడు నేను కన్నులారా నేను చూసి ఉన్నాను. దేవుని చూసి చెప్తున్న మాట ఏదంటే, కావున నన్ను నేను అసహించుకున్నాను. నన్ను నేను మన జీవితాలు చూసినప్పుడు, మన బ్రతుకులు చూసినప్పుడు మనలో మనల్ని మనమే అసహించుకునే స్థితికి వస్తాము. ఈ లెంట్ కాలంలో నువ్వు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయం నీకు తేటగా కనిపిస్తుంది, నీ జీవితం నీకు తేటగా కనిపిస్తుంది, నీ బ్రతుకు నీకు తేటగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పోతో పాటు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అంటా ఉన్నాడు, కావున నేను అసహించుకొని ధూళిని బురదని పడి పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపడడానికి దేనికి సాదృశ్యం అంటే మనల్ని మనం సరిదిద్దుకోవడము, మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవునిని మహిమపరచవలసిన సమయం ఇది. లెంట్ కాలము, చిగురించే కాలము, వసంత కాలము, మండల కాలముగా, స్ప్రింగ్ టైమ్గా పిలువబడుతున్న ఈ యొక్క సమయం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ఒకవేళ ఇదే మన చివరి సంవత్సరం కావచ్చు, ఇదే మన చివరి లెంట్ కావచ్చు, లేదా ఇదే చివరి 40 దినాల మన లెంట్, మరొక సంవత్సరంలో మనము ఈ లెంట్ కాలంలో ప్రవేశిస్తామో లేదో మనకు తెలియదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని విని నిన్ను నువ్వు సరిదిద్దుకొని నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీ పాపాలని క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా చూసినట్టయితే యోనా గ్రంథము 3వ అధ్యాయంలో యోనాను దేవాతి దేవుడు మరి పిలిచి నిలివే పట్టణం వెళ్ళనమని చెప్పినప్పుడు మొదట మరి తర్షీషుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగినా కానీ తిరిగి నిలివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక రోజంతా మరి ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తాడు. అక్కడున్న ప్రజలు ఆ మాట విని దేవునికి లోబడి వారందరూ కూడా ఉపవాసంలో దేవుని సన్నిధిలో వారి యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. నిలివే పట్టణాన్ని దేవుడు మొదటగా నాశనము చేస్తానని యోనాతో యోనాని చెప్పమని చెప్పినప్పుడు యోనా ఒక దినమంతా ప్రయాణమై మనం చూసినట్టయితే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము, నిలివే 4వ వచనము, యోనా ఆ పట్టణంలో ఒక దినమంతా ప్రయాణము
అంత దూరము సంచరించి ఇక 40 దినాల్లో నిలువే పట్టణము నాశనం అవుతుందని ప్రకటించే నిలువే పట్టణం వారు దేవునియందు విశ్వసించి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నిలువే రాజుకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసం మీది నుంచి దిగి తన రాజ్య వస్త్రంలో తీసివేసి గోనపట్ట పట్టుకొని బుడిద పూడ్చుకొని కూర్చుండాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బుడిద దేనికి సాదృశ్యము? ఆ రీతిగా మనం చూసినట్టయితే బూడిద దేనికి సాదృశ్యంగా అంటే పశ్చాత్తాపకు సాదృశ్యము. అప్పుడు నిలువే పట్ట ప్రజలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వారు చేసే దుర్మార్గ పనులన్నిటినీ వదిలేసి దేవునికి లోబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిలువే వారందరూ కూడా చెడు నడతలు మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తపడిన వారికి దేవాది దేవుడు వారిని క్షమించి 120,000 మంది ప్రజలు 1,20,000 మంది ప్రజలను దేవుడు అక్కడ క్షమించి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. వారు ఏం చేశారంటే పశ్చాత్తపడ్డారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఈ యొక్క లెంట్ కాలంలో ఈ రోజు నుంచి ప్రారంభించబడుతున్న లెంట్లో ఉపవాసముని దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరుచుతూ మరి బూడిద దేనికి సాదృశ్యం అనగానే పశ్చాత్తాపకు సాదృశ్యము, విధేయతకు సాదృశ్యము, దేవునికి లోబడము, అలాగే ఇతరుల గురించి ప్రార్థన చేయడము, ఇతరుల అవసరతల గురించి మనము ఆ శ్రమ పడడము. శ్రమ అనగానే దేనికి సాదృశ్యము? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమ అనగానే మనం శ్రమ పడడము కాదు. యేసు ప్రభు మనందరి కొరకు శ్రమ పడ్డాడు. మనందరి నిత్యము ఆ కలవరి సిలువలో యేసు ప్రభు మనందరి నిత్యము ఆ వెల చెల్లించాడు. యేసే రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. అలాగే శ్రమ అనగానే మనము శ్రమ పడడం కంటే ఇతరుల గురించి శ్రమ పడడము చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల గురించి ప్రార్థన చేయడం, లేదా కుటుంబం గురించి ప్రార్థన చేయడము, కుటుంబంలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయడం, ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయడము. వారి శ్రమను వచ్చినప్పుడు ఆ శ్రమ మన మీదకి తీసుకొని వారి శ్రమలో మనం వారికి తోడయుండి వారికి సహాయం చేసినప్పుడు అది నిజమైన శ్రమ దినాలుగా జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇతరుల శ్రమలు, యేసయ్య మన అందరి శ్రమలు తన భుజాల మీద వేసుకొని ఏ రీతి అయితే యేసయ్య మనందరి నిత్యము కలవరి సిలువలో మనందరి పాపముల నిత్యము ఆ వెల చెల్లించాడు. మనం కూడా ఒక్కరి గురించైనా ఈ 40 దినాలలో వారి శ్రమలలో మనకు తోచిన సహాయము, లేదా బీదలకు సహాయం చేయడము, విధవరాళ్లకు సహాయం చేయడము, లేదా రోడ్ల మీద నివసిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా కూడా ఇతరుల శ్రమలలో మనం కూడా పాల్పంచుకునే విధంగా మరి జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా ఎవరైతే లెంట్లో ఈరోజు నుంచి మరి లెంట్లో పాల్గొంటున్నట్టయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉపవాసమునగానే దేవునికి సమీపంగా జీవించే గొప్ప అనుభవంలో మీరు ప్రవేశించబోతూ ఉన్నారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మీరు సర్దిదిద్దుకుంటూ మరి చూసినట్టయితే బూడిద దేనికి సాదృశ్యం అనగానే పశ్చాత్తాపకు సాదృశ్యంగా ఉంది. మరి అట్టి పశ్చాత్తాపం కలిగి ఈ యొక్క లెంట్ దినాలలో కేవలం 40 దినాలే కాదు, కానీ మీ జీవితకాలమంతా ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి గడియలో దేవుల్లో ఆనందించండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా 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 దేవానికి ధన్యములు స్తోత్రములు తండ్రి. ఈ రోజు నుంచి మరి నేను యాష్ వెనస్డే బస బుధవారంగా నాయన ప్రభా లెంట్లో పాల్పొందుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. మరి పశ్చాత్తపడుతూ నీ దగ్గరికి వచ్చిన బిడ్డలను నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పాపములను క్షమించి నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవితాలు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఎవరైతే లెంట్లో నాయన మరి ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నారో బిడ్డలను నాయన దీవించండి, ఆశీర్వదించండి, మంచి జ్ఞానం దయచేయండి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీతో వాక్యము ద్వారా నీవు మాట్లాడిన మాటలు శ్రద్ధగా విని ప్రార్థన ద్వారా
వారి యొక్క ఉపవాసాన్ని ప్రారంభించి ఈ 40 దినాలే కాదు కానీ జీవితకాలం అంతా కూడా ప్రతి సమయంలో కూడా నాయన నిన్ను గనపరిచి నిన్ను మహిమపరిచి నీ చిత్తంలో జీవించే ఆ అనుభవంలోకి నడిపించమని ఈ రోజు నుంచి మరి ప్రారంభించబడుతున్న లెంట్లో నాయన ఎందరైతే లెంట్లో పాల్పంచుకుంటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ గృహాలకు తోడై నీడయుండును గాక. ఆమెన్.